హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్. ఈరోజు నేను నోటికి ఎంతో టేస్టీగా అలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి రాయలసీమ స్పెషల్ బొరుగులుగ్గం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బొరుగులుగ్గం మిరపకాయ బజ్జీతో కలుపుకొని తింటుంటే ఉంటుందండి సూపర్. ఆ టేస్టే వేరండి. ఇక ఆలస్యం ఎందుకు, ఈ బొరుగులుగ్గం ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. ఇందుకు ముందుగా పుట్నాల పప్పును తీసుకొని దీన్ని ఇలా పౌడర్ చేసుకోవాలండి. నున్నగా కాకుండా కాస్త బరగ్గా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 10-12 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, నెక్స్ట్ వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి వీటిని కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. పేస్ట్ మరి నున్నగా కాకుండా కాస్త బరగ్గా మనము మిక్సీ పట్టి పెట్టుకోవాలి. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి, బొరుగులు కానీ కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి, పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని కాస్త వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ మనము దీనికి ఆనియన్స్ని కొంచెం మనం ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి నోటికి తగులుతుంటే. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ కాస్త మగ్గేదాకా మనము ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేయాలి. వేసుకొని వీటినన్నిటిని మనం కాస్త మగ్గించుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా రెడ్గా బ్రౌన్ అంటే బ్రౌన్ షేప్లో మనం ఏమి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త ఫ్రై అయితే చాలు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కాస్త మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఒక టమోటా లేదంటే 2 కూడా వేసుకోవచ్చు. టమోటాలను వేసి కొంచెం దానిలోనే మగ్గించుకోవాలి. అవి ఒక సైడ్ మగ్గుతుంటాయండి. ఈ లోపల ఈ బొరుగులు ఉన్నాయి కదండి, ఇది సాల్టెడ్ కాదు, సాదా బొరుగులు. వీటిని కొంచెం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కాస్త తడుపుకోవాలండి. అంటే దాని మీద డస్ట్ ఏదైనా క్లీన్ చేసుకుని తడిపి ఇలా పిండి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్లు మనం కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది మొత్తం అంతా ఈ పేస్ట్ రెడీ అయిపోయిందండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్న ఈ బొరుగుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం బొరుగులకంతా మనం ఈ ఫ్రై మసాలా అంతా పట్టేటట్టుగా మనం కలుపుకోవాలండి. బొరుగులు ఎక్కువసేపు నానకూడదండి. ఎక్కువసేపు నానిపోతే అవి కొంచెం బాగా మెత్తగా అయిపోతాయి. జస్ట్ కొంచెం తడిపి మనం తీసి పిండి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిగా వచ్చేటట్టుగా మనం బొరుగులన్నింటినీ కలుపుకోవాలి. ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ వేసుకుంటే కాస్త కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. మనం స్టార్టింగ్లో ఈ పుట్నాల పప్పు పౌడర్ కలుపుకున్నాం కదా, ఈ పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారిగా ఈ మిశ్రమాన్ని. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ అండి. కర్నూలు సైడు, ఇక్కడ రాయలసీమ సైడ్ మొత్తం ఇక్కడ అంతా ఏంటంటే ఈ బొరుగుల్ని ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ పల్లీలని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన కలుపుకున్నామండి. ఇది ఆప్షనల్ అండి, మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కంపల్సరీ అయితే ఏం కాదు. కొంచెం ఏంటంటే టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. ఈ పల్లీలని వేసుకొని వీటిని అంతా మనం ఒకసారి కలుపుకుంటే అయిపోయండి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ బొరుగులుగ్గం రెడీ అండి. ఇవి వేడివేడిగా తింటే ఉంటుందండి, చాలా 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 అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.